ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఇంటింట భజన మన ఇంట్లో భజన 256 వారాలు పూర్తయింది. ఈ 57వ వారం నుంచి కూడా 500వ ఎపిసోడ్ కూడా మనం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అంగరంగ వైభవంగా ఉండే విధంగా చేయాలనే ఒక సంకల్పంతో మరొకసారి కమిటీని 3వసారి వేసుకుంటున్నాము. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. పైనుంచి దేశపాండే గురుస్వామి గారు, రాష్ట్ర కమిటీ సభ్యుడైన వడ్డీశ్వర్ గురుస్వామి గారు, తర్వాత జిల్లా అధ్యక్షులు ముత్తు గురుస్వామి, ప్రచార కార్యదర్శి నరేందర్ శెట్టి గారు, తర్వాత సాంస్కృతిక విభాగం కన్వీనర్లుగా ఉన్న మన మేకల ఎల్లయ్య గురుస్వామి, నాగరాజు గురుస్వామి, బసాల వెంకటేశ్వర రెడ్డి అన్న, శివాగ్రో అన్న, ఎల్రాశేఖర్ అన్న, తర్వాత వీళ్ళందరూ జిల్లా కమిటీ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా అందరి సహకారాల ద్వారా ఈ కమిటీ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వెళ్ళినా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటిగా పెబ్బేరు పేరే మెన్షన్ చేసి అక్కడ ఎప్పుడైతే 2017లో ఈ కమిటీని ఏర్పాటు చేశామో ఆ రోజు నుంచి కూడా నేటి వరకు ఎక్కడ ఆగకుండా కరోనా వచ్చినా కూడా కరోనా తర్వాత నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుగుతుందని దేశపాండే గురుస్వామి పెబ్బేరు పేరును అడుగడుగున తలుస్తూ ఎంతో ప్రతిష్ట తెచ్చారు. కాబట్టి ఆ పేరును పెబ్బేరుకు ఒక గుర్తింపు అంటూ ఉంది అంటే ఆధ్యాత్మికంలో ఇంటింట భజన మన ఇంట్లో భజన అని చెప్పుకున్నటకు చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా నేటి నుంచి ఈ నూతన కమిటీని ఎన్నుకున్నందుకు ఈ నూతన కమిటీ సభ్యులందరూ కూడా ఒకరోజు ఒకరు లేరు అంటే మీరందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఈరోజు లేరా ఉన్నారా అనే సమాచారం తీసుకొని మరి ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ప్రతిరోజు ఒక ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఇంటి పేరు నుంచి ఆ ధర్మశాస్త్ర ఆలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇవన్నీ వసతులు ఉన్నాయి కాబట్టి అందరూ సహకరించి ఈ ఇంటింట భజన మన ఇంట్లో భజన కార్యక్రమం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి యొక్క కమిటీని నిలబెట్టి రెండు రాష్ట్రాల్లో కూడా పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు వర్కింగ్ కమిటీ కన్వీనర్గా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా సలహాదారులుగా మిర్చి వెంకటేష్, బీసీ వెంకట్, తలకంటి సుదర్శన్ రెడ్డి గారు, టీవీఎస్ బుజ్జి గారు, మోహన్ టీచర్ గారు, టిఎన్ ఎల్లారెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, బుచ్చన్న గారిని, అదేవిధంగా గొడుగు శాంతన్న గారిని సహాయకాలుగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా సంయుక్త కార్యదర్శులుగా వడ్డే సాయి, జురు తిరుపతి, మణి ముఖేష్, కళ్యాణ్, ప్రేమ్, అరవింద్ గౌడ్, బాలా గౌడ్, గుడిసె కురుమూర్తి గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక విభాగం కన్వీనర్లుగా తొండా పరమేష్, తొండా మహేష్, తొండా కురుమూర్తి,